కేజీఎఫ్, టాక్సిక్ లైన్ సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు గూగ్లీ, మాస్టర్ పీస్ ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ లవ్ సినిమాలు తీశారు ఎక్కువ. సో మీకు యష్ గారిని ఎలాంటి సినిమాలు చూడటం ఇష్టం? ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమాలా, ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమాలా? లేదు, అన్ని భాషలు చేశాడు కదా వాడు. అంటే ఎలాంటి సినిమాలు, ఆ టైప్ కమర్షియల్? అన్నీ ఉంది, అందరూ అన్నీ ఉంటుంది. నాకు ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్గా చూసేకి ఇష్టపడతానో వాడు అట్లా చేయడు. వాడు అంటాడు, అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా, నీకోసం సినిమా చేయాలన్నా నేను అంటాడు. అంతే. వాడు చాలా బాగా కనిపించాలి, అందంగా ఉండాలి, మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి, మాస్గా ఉండకూడదు అని చెప్తాను. వాడికి అది ఇష్టం లేదు కదా, మాస్గా చేస్తాడు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను కూడా. మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ గారితో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు? నేను చేయను వాడికి. చేయాలంటే వాడికి చాలా డబ్బులు ఉంది, వాడే చేసుకుంటాడు. వేరే వాళ్ళకి చేస్తాం. అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు, వేరే వాళ్ళకి వడ్డించాలి. అప్పుడే కదా వాల్యూ. అన్నం ఉండే వాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు. అన్నం లేకుండే వాళ్ళకి ఇవ్వాలి కదండి. థ్యాంక్ యూ కదా. కరెక్టా చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ కదండి. కడుపు నిండిన వాళ్ళకి బోర్డుదలికి ఆయిల్ అన్నీ ఇవ్వకూడదని మా అవ్వ చెప్తా ఉండింది. అది వేస్ట్ అయిపోతుంది. వాడి దగ్గర డబ్బులు ఉంది, నేము ఉంది, అందరూ డబ్బులు ఇస్తారు, వేరే వాళ్ళు చేసుకుంటారులేండి. మేము మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళకి చేస్తాం, మేము అందరూ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్. ఓ థ్యాంక్ యూ. మీరు కూడా మేము అందరికీ, మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి, మీరు మా వాళ్ళకి ఇవ్వండి, మేము మీకు ఇస్తాం, అట్లా అందరూ చేస్తాం రండి. పుష్ప మ్యామ్, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునండి, మా కూతురు ఇచ్చామండి ఆంధ్రకి, సంబంధం చేసాం కదా. నేను చిన్నప్పటి నుంచి తెలుగు బాగానే మాట్లాడతాను. మా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ హాసన్లో చాలా మాట్లాడుతుండింది. చిన్నప్పుడు 2 భాషలు బాగానే వచ్చేసింది నాకు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరగడం వల్ల వేరే లాంగ్వేజెస్లో డబ్ అవుతున్నాయి. మీకు తెలుగు బాగా వచ్చు కాబట్టి మీరు తెలుగు సినిమాలు చూసేవాళ్ళ, చూస్తే ఎక్కువగా ఎవరి చూసేవాళ్ళు, తెలుగులో ఎవరి? నేను అన్ని సినిమాలు చూస్తాను, ఇప్పుడు చూస్తాను, అన్ని వంట చూస్తాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను. తప్పు కాదు కదండి, అన్నీ చూడవచ్చు కదా. ఇప్పుడు అన్ని యాంకర్స్ చూస్తాము, అన్ని వంటోళ్ళు చూస్తాము, అన్నీ చూస్తాము. ఇప్పుడు కూడా అన్ని సంస్కారాలు అన్నీ నేర్చుకుంటే మంచిది కదా. సంప్రదాయాలు ఏ భాష అయితే కూడా మాకు కావాలి కదండి, అది నేర్చుకుంటాం, తప్పేం కదా. ఇప్పుడు కూడా భాషలో ముందుగా థియేటర్లో పోయి చూస్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాం, అంతే వ్యత్యాసం, అంతే కదండి.